సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లటం, ఆ తర్వాత మధ్యంతర బెయిల్పై బయటకు రావటం చకచకా జరిగిపోయాయి. అయితే ఈ కేసులో బన్నీని బాధ్యుతుడిగా భావిస్తూ ఉన్నట్లుండి అరెస్ట్ చేయటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే తీవ్ర గాయాల పాలైన ఆమె కుమారుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. దీనిని కేంద్ర మంత్రులు, స్థానిక రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు ఖండించారు. అల్లు అర్జున్ కు మద్దతుగా నిలబడ్డారు. తాజాగా సీనియర్ నటుడు సుమన్ బన్నీ అరెస్టుపై స్పందించారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయటం చాలా తప్పని మండిపడ్డారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయటం ముమ్మాటికి తప్పే. హీరోని పిలిచినప్పుడు సెక్యూరిటీ బాధ్యత థియేటర్ యాజమాన్యం తీసుకోవాలి. క్రౌడ్ కి తగ్గట్టుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఒక యాక్టర్గా థియేటర్కి వెళ్లటం అల్లు అర్జున్ చేసింది తప్పే కాదు. ఈ ఘటన ఒక హెచ్చరిక. దయచేసి సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటేనే హీరోలను థియేటర్ యాజమాన్యం పిలవండి. ఒక ప్రాణం పోయింది. ఆ బాధ ఆ కుటుంబానికి తీర్చలేనిది. ఒక అభిమాని ప్రాణం కోల్పోయింది. ఇది చాలా బాధగా ఉంది. గతంలో అనేక ఘటనల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వాటి గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ల కోరూలు, అల్లు అర్జున్ కోరూలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సుమన్. కాగా తొక్కిసలాటలో గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు. త్వరలోనే బాలుడిని కలుస్తానంటూ బన్నీ ట్వీట్ చేశారు. నేను నిత్యం శ్రీతేజ్ గురించి ఆలోచిస్తున్నా. దురదృష్టవశాత్తు ఆ ఘటన జరిగింది. ప్రస్తుతం శ్రీతేజ్ చికిత్స తీసుకుంటున్నాడు. లీగల్ ప్రొసీడింగ్స్ కారణంగా నేను ఆ పిల్లాడిని కలవలేకపోతున్నాను. శ్రీతేజ్ ని, అతని కుటుంబాన్ని ఇప్పుడు కలవొద్దని సూచించారు. నేను శ్రీతేజ్ గురించి నిత్యం ప్రార్థిస్తాను. వైద్య, కుటుంబపరమైన అవసరాలను తీరుస్తాను. ఆ కుటుంబానికి సంబంధించి బాధ్యతలను తీసుకుంటాను. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలి. త్వరలోనే అతన్ని, అతని కుటుంబాన్ని కలుసుకుంటానని ఆశిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ పేర్కొన్నారు.